The price of a table is 200 more than that of a chair if 5 tables and 5 chairs together cost 5000. By what percentage the price of chair is less than that of the table? Table equal to 200 more than chair, C plus 200. కండిషన్ ఏంటిది ఇక్కడ 5 టేబుల్స్ ప్లస్ 5 చైర్స్ ఈక్వల్ టు 5000. ఇక్కడ 5 కామన్ తీస్తే ఏమవుతుంది? 5 ఇంటూ టీ ప్లస్ ఈక్వల్ టు 5000. 5 1 టైమ్ 5000 టైమ్స్ టీ ప్లస్ ఈక్వల్ టు 1000. అక్కడ ఉన్న టీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సి ప్లస్ 200 ప్లస్ సి ఈక్వల్ టు 1000. 2c ఈక్వల్ టు 1000 మైనస్ 200, సి ఈక్వల్ టు 400. ఈ సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈక్వల్ టు 600. 600 400, డిఫరెన్స్ ఇస్ 200. న్యూమినేటర్లో డిఫరెన్స్ బై డినామినేటర్లో మోర్ వాల్యూ, ఎందుకంటే పర్సంటేజ్ లెస్ అన్నాడు కాబట్టి. 200 బై 600 ఇంటూ 100. 200 1 టైమ్, 200 3 టైమ్స్, 100 బై 3 33 1/3%. Find the missing term in the series given below. 30 46 78 126 190 question mark. 30 46 plus 16, next plus 32, next plus 48. 16 table. 16 1 is 16, 16 2 is 32, 16 3 is 48, 16 4 is 64, 16 5 is 80. So next number is 190 plus 80, 270. 190 plus 80, 270. Option B. When any number is divided by 15, then dividend becomes 1/3 of the other number. By how much percentage the first number is greater than the second number? For any number x is divided by 15 equal to 1/3 of the other number. 3 1 time, 3 5 times. X equal to 5y, x by y equal to 5/1. ఇవన్నీ 100%, 5ని 500% అనుకుంటే అప్పుడు ఎంత ఎక్కువ అన్నట్టు? 400% ఎక్కువ. 400% మోర్. ఆప్షన్ సి. 40% ఆఫ్ 320, 40/100 ఇంటూ 320 ప్లస్ 4 క్యూబ్ 64 డివైడ్ 16 ఏమని రాయొచ్చు? ఇంటూ 1/16 ఇంటూ 108 డివైడ్ బై 8, దీన్ని ఏమని రాయొచ్చు? ఇంటూ 1/8. 2 zeros 2 zeros cancel. 4 into 32, 32 4 times 128 plus 16 1 time, 16 4 times. 4 1 time 4 2 times, 2 1 time 2 5 times, 2 4 times. 128 plus 54. 128 plus 54 is 182. 182 option D. In an election between two candidates, one got 40% of the total valid votes. 10% of the votes were invalid if the total number of votes was 2500. The number of valid votes that other candidate got was. Total number of votes ఎంత? 2500. ఇందులో 10% votes are invalid. 10% invalid అంటే 90% valid. సో ఇంటూ 90% ఇంటూ 40% వన్ ఘాట్ అంటే అదర్ ఘాటు రిమైనింగ్ 60%. Total number of votes into 90% into 60%. 2 zeros 2 zeros cancel, 2 zeros 2 zeros cancel. 25 into 9 6 times 54. 25 into 54. 25 4 times 100, 10 carried. 25 5 times 125 plus 10, 135. 1350. Sin 30. Sin 30 is 1/2 into cos 45, 1/√2. Tan 60 √3. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/√2, 1/2√2. ఇక్కడ డినామినేటర్లో √3 ఏమవుతుంది? ఇంటూ 1/√3. ఇప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ √2 ఇంటూ √3, √6. √a ఇంటూ √b ఈక్వల్ టు √ab. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √6. ఇప్పుడు ఏమవుతుంది? √6/2 ఇంటూ 6. √6 ఇంటూ √6 is 6. 2 into 6 12. √6/12 option D. A cylinder has a diameter of 14 cm and the area of its curved surface area is 220 square centimeter. The volume of the cylinder is. Diameter equal to 14 cm అయితే radius equal to 7 cm అవుతుంది. ఇక్కడ
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? 2πRH. ఈ 2πRH ఈక్వల్ టు ఏమవుతుంది? 220 స్క్వేర్ సెంటీమీటర్. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఇంతకుముందు కనుక్కున్నాం 7 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 220. 7 క్యాన్సల్, 22 1 టైమ్, 22 10 టైమ్స్, 2 1 టైమ్, 2 5 టైమ్స్, హెచ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు πr²h. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఇంటూ హైట్ ఈజ్ హెచ్ ఈక్వల్ టు 5. ఇక్కడ 7కి స్క్వేర్ క్యాన్సల్, 22 ఇంటూ 35. ఈ 22ని 20 + 2గా తీసుకొని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 700 + 70 770. ఆప్షన్ డి. ఇఫ్ tan a + b = √3 and tan a = 1, then tan a - b ఈక్వల్ టు tan a + b ఈక్వల్ టు √3 ఏమవుతుంది? tan a + b ఈక్వల్ టు tan 60. ఇక్కడ a + b ఈక్వల్ టు ఏమవుతుంది? 60. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? tan a = 1. 1 ఎప్పుడు అవుతుంది? tan 45. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? a = 45. ఇక్కడ ఈ a వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 45 + b = 60. b ఈక్వల్ టు ఎంత? 15. మనం కనుక్కోవాల్సింది a - b. a - b ఈక్వల్ టు ఏమవుతుంది? 45 - 15 = 30. అప్పుడు tan a - b ఈక్వల్ టు ఏమవుతుంది? tan 30. tan 30 ఈజ్ 1/√3. ఆప్షన్ బి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ సోల్డ్ బై N and P టుగెదర్ ఆన్ మండే టు మొబైల్ ఫోన్ సోల్డ్ బై M and O on Wednesday. N and P together on Monday 30 + 50 80 minus M and O on Wednesday 35 30 65. 80 minus 65 15. Option A. Find the ratio of mobile sold by M on Tuesday and Saturday together to mobile phone sold by P on Monday and Thursday together. M on Tuesday and Saturday together 30 60 90 is to P on Monday and Thursday together 50 + 70 120. 30 3 times, 30 4 times, 3:4. Option A. If a/2 equal to b/3 equal to c/4, then a is to b is to c. డైరెక్ట్ ఆన్సర్ 2:3:4. ఆ కింద ఉన్న నెంబర్లే వస్తాయి. ఇది ఏ విధంగా అంటే దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే a/2 ఈక్వల్ టు b/3 మరియు b/3 ఈక్వల్ టు c/4 ఈ విధంగా తీసుకొని ఇక్కడ a/b ఈక్వల్ టు ఏమవుతుంది? 2 రైట్ సైడ్ వెళ్తే 2/3, c లెఫ్ట్ సైడ్ b/c ఈక్వల్ టు 3 రైట్ సైడ్ 3/4. ఇక్కడ b కామన్గా ఉంది, b ఈక్వల్ టు 3 3 కూడా సేమ్గా ఉంది. సో 2:3:4. 2:3:4 ఆప్షన్ డి. A shopkeeper buys 100 eggs at 1.20 per piece. Unfortunately, 4 eggs got spoiled during transportation. The shopkeeper sells the remaining eggs at 15 rupees a dozen. Find his profit or loss. ఇతని టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ 1.20 ఈక్వల్ టు 120. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 120. కానీ ఇక్కడ ఏమైంది? 4 eggs లాస్ వచ్చింది. 100 eggs నుంచి 4 eggs పోతే 96. ఒక డజన్కి 12. ఇప్పుడు 96 అంటే ఎన్ని డజన్లు? 12 ఇంటూ 8 ఈక్వల్ టు 96. అంటే ఇప్పుడు ఎంత? 8 డజన్స్. అప్పుడు ఏం చేసిండు? ఒక డజన్ 15 రూపాయలకి అమ్మిండు. 96 అంటే 8 డజన్స్. ఒక డజన్కి 15 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 15 ఇంటూ 8 120. ఇతని కాస్ట్ ప్రైస్ 120 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ కూడా 120 రూపీస్. ఇప్పుడు నో ప్రాఫిట్ నో లాస్. ఆప్షన్ ఏ. The ratio of length to width of a rectangular sheet of paper is 8:5. If the width of the sheet is 25 cm, find its length. Length is to width 8:5. ఇక్కడ విడ్త్ ఏమైంది? 25 సెంటీమీటర్ అయింది. ఏ విధంగా?
5 times 25. అదేవిధంగా లెంత్ కూడా 8 5 times 40. ఆప్షన్ డి. 800 rupees invested at compound interest gives 1261 as a interest after 3 years. The rate of interest per annum is. కాంపౌండ్ అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 9261. ఫార్ములా ఏంటిది? అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు అమౌంట్ ఇప్పుడు ఎంత? 9261 బై ప్రిన్సిపల్ 8000 ఈక్వల్ టు 1 ప్లస్ రేట్ బై 100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే 3 years. ఇక్కడ ఏమవుతుంది? 9261 అంటే 21 క్యూబ్, 8000 అంటే 20 క్యూబ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్. ఇక్కడ 3 3 క్యాన్సల్. ఈ 1 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? 21 బై 20 మైనస్ 1 ఈక్వల్ టు ఆర్ బై 100. 21 మైనస్ 20 1 బై 20 ఈక్వల్ టు ఆర్ బై 100. 21 టైమ్ 20 5 టైమ్స్ క్యాన్సల్. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 5%. ఆప్షన్ ఏ. A start a business with 3500 and after 5 months B joins with A as his partner. After a year the profit divided in the ratio 2:3. What is B's contribution in the capital? A 3500 into 12 months. మనకు B క్యాపిటల్ తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటున్నాను. ఆఫ్టర్ 5 months జాయిన్ అయ్యాడు. 12 minus 5 7 months రిమైనింగ్ ఈక్వల్ టు 2/3. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ రేషియో. 7 1 time 7 500 times క్యాన్సల్. 2 1 time 2 6 times 12 క్యాన్సల్. ఎక్స్ ఈక్వల్ టు 6 into 3 18 18 into 500 9000. ఆప్షన్ డి. 4 years ago the father age was 3 times the age of his son. The total of the ages of the father and son after 4 years will be 64 years. వాట్ ఈస్ ద ఫాదర్స్ ఏజ్ ఎట్ ప్రజెంట్? మనం ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎక్స్, సన్ ఏజ్ వై అని అనుకుంటే అకార్డింగ్ టు క్వశ్చన్ ఏమవుతుంది? 4 years ago. సో ఫాదర్ ఈజ్ 4 years ago. ఎక్స్ మైనస్ 4 ఈజ్ 3 times 3 ఇంటూ సన్ ఈజ్ 4 years ago. వై మైనస్ 4. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 3y మైనస్ 12. ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు -4 రైట్ సైడ్ వెళ్తే +4. సో -8. తర్వాత ఇక్కడ ఏమైంది? ద టోటల్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 4 years. ఫాదర్ ఆఫ్టర్ 4 years ప్లస్ సన్ ఆఫ్టర్ 4 years. ది టోటల్ ఏజ్ ఈక్వల్ టు 64 years. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 8 ఈక్వల్ టు 64. 8 రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో 56. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 56. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? -8 ప్లస్ 3y. ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -8 ప్లస్ 3y ప్లస్ y ఈక్వల్ టు 56. 3y ప్లస్ y 4y ఈక్వల్ టు 56 ప్లస్ 8 64. 4y ఈక్వల్ టు 64, y ఈక్వల్ టు 16. y వాల్యూ ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? -8 ప్లస్ 3 into 16. y ఈక్వల్ టు 16 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -8 ప్లస్ 3 into 16. -8 ప్లస్ 48 40. ఫాదర్ ఏజ్ 40 years. 40 years 44 కాదు ఇక్కడ 40. ఆప్షన్ సి 40 years. Distance between two stations A and B 778 km. A train covers journey from A to B 84 km per hour and returns back to A with uniform speed of 56 km per hour. Find the average speed of the train during the whole journey. A to B. Distance is 778 km. A నుండి Bకి, B నుండి Aకి సేమ్ డిస్టెన్స్ కవర్ చేసింది కాబట్టి
సో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది 2 ఇంటూ స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 2 ఇంటూ 84 ఇంటూ 56 బై 84 ప్లస్ 56 ఈక్వల్ టు 2 ఇంటూ 84 ఇంటూ 56 బై 84 ప్లస్ 56 140 7 20 times 140 7 8 times 56 cancel 2 1 time 2 10 times 84 into 8 8 4 is 32 2 3 carry 8 into 8 64 64 plus 3 67 672 by 10 67.2 km per hour. Option B. The average age of 30 students of a class is 30 years. When the average age of class teacher also included, the average age of the whole class increases by 1 year. The age of the class teacher is. Total age ఏమవుతుంది 30 students into 30 equal to 900 years. Teacher included కాబట్టి 31 into average age also increased by 1 year కాబట్టి 31 equal to 961. ఇప్పుడు ఎంత పెరిగింది 900 నుంచి 961 ఇయర్స్. సో ఆప్షన్ సి. A mixture contains milk and water in the ratio of 5:1. On adding 5 liters of water, the ratio of milk and water becomes 5:2. What is the quantity of milk in the original mixture? మిల్క్ అండ్ వాటర్ 5:1 రేషియోలో ఉన్నాయి. తర్వాత ఏమైంది 5:2 అయింది. ఎప్పుడు 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసినప్పుడు, అంటే వాటర్లోనే చేంజ్ ఉంటుంది. 1 నుంచి 2 అయింది. ఎట్లా 5 లీటర్స్ వాటర్ యాడ్ చేయడం వల్ల. సో 1 part ఈక్వల్ టు 5 లీటర్స్. ఇక్కడ మిల్క్ కింద ఒరిజినల్ మిక్చర్ ఈజ్ 5 parts. 1 partకి 5 లీటర్స్ అయితే 5 partsకి 25 లీటర్స్. ఆప్షన్ డి. ఇక్కడ 20 కాదు 25 లీటర్స్. ఆప్షన్ డి. A lent 450 to B for 2 years and 500 to C for 3 years at a certain rate of simple interest. If he received altogether from both 120 rupees as a interest, find the rate of interest. Principal into time is 2 years into rate of interest మనం కనుక్కోవాలి. by 100 plus principal 500 into time 3 years into r by 100. ఈ మొత్తం ఇంట్రెస్ట్ ఎంత 120. The value is given. 2 zeros 2 zeros cancel. 0 0 cancel. 45 into 2 90. 90 by 10 9. So 9r plus 15r equal to 120. 24r equal to 120. 24 1 time, 24 5 times, r equal to 5. 5% option C. A train crosses a pole and a bridge 300 meter long in 10 seconds and 25 seconds respectively. How long will the train to cross a platform 200 meter long? Speed equal to train distance by train time is 10 seconds equal to, ఇక్కడ బ్రిడ్జిని దాటాలంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ డివైడ్ బై టైమ్ is 25 seconds. 5 2 times 5 5 times 25 క్యాన్సల్. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది 5x ఈక్వల్ టు 2x ప్లస్ 600. 3x ఈక్వల్ టు 600. x ఈక్వల్ టు 200. స్పీడ్ ఈక్వల్ టు x by 10. x by 10 అంటే 200 by 10. 200 by 10 is 20 meter per second స్పీడ్. కానీ హౌ లాంగ్ విల్ ద ట్రైన్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 200 meters లాంగ్. ఈ 200 meter ప్లాట్ఫామ్ని దాటాలి మరియు ట్రైన్ లెంత్ని దాటాలి. సో 200 plus 200 డివైడ్ బై స్పీడ్ ఈజ్ 20 meter per second. 400 by 20 20. టైమ్ ఈజ్ 20 seconds. ఆప్షన్ సి. A is thrice as good workman as B and therefore is able to finish a job in 60 days less than B. Working together they can do it in. A is thrice as good workman as B. Time total work efficiency. B efficiency 1 అంటే అప్పుడు A యొక్క ఎఫిషియన్సీ 3 times. ఎఫిషియన్సీ 3 1 అయితే టైం ఏమవుతుంది 1 3 అవుతుంది.
1 పార్ట్ 3 పార్ట్స్. ఇప్పుడు టైము డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్ ఈక్వల్ టు 60 డేస్. 2 పార్ట్స్ ఈక్వల్ టు 60 డేస్, 1 పార్ట్ ఈక్వల్ టు 30 డేస్. అప్పుడు ఏ టైము 1 పార్ట్లో ఉంది కాబట్టి ఏ టైమ్ ఈజ్ 30 డేస్, బి పార్ట్ 3 పార్ట్స్లో ఉంది కాబట్టి 90 డేస్. టోటల్ వర్క్ ఎంత? 90. కానీ వర్కింగ్ టుగెదర్ అంటుంది కాబట్టి టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ 3 + 1 is 4, 90/4, 45/2, 22, 1/2 days. Option B. One pipe can fill a tank 3 times as fast as another pipe. If together the two pipes can fill the tank in 36 minutes, then the slower pipe alone will be able to fill the tank is. One pipe is 3 times, another pipe is 1 time. సో మనకు ఎఫిషియన్సీ తెలుసు, టైం తెలుసు. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. టోటల్ ఎఫిషియన్సీ 3 + 1 4 ఇంటూ 36 minutes. టైమ్ ఈజ్ 36 minutes. 4 ఇంటూ 36 ఈక్వల్ టు 144 minutes. టోటల్ వర్క్ ఈక్వల్ టు 144. 144/1 ఈజ్ 144. 144/3 ఈజ్ 48. ఇప్పుడు స్లోవర్ పైప్ కావాలి కాబట్టి 144 minutes. ఆప్షన్ సి. The total number of chairs sold by A and B together on Wednesday is how much percentage more than the number of chairs sold by A and B together on Monday? వెడ్నెస్డేలో A and B 200 + 100 300. మండేలో A and B టుగెదర్ 120 + 80 200. డిఫరెన్స్ ఎంత? 100. డివైడ్ బై పర్సంటేజ్ మోర్ అన్నాడు కాబట్టి లెస్ వాల్యూ ఇంటూ 100. 100 1 time, 100 2 times. 100/2 50. 50%. ఆప్షన్ డి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ సోల్డ్ ఆన్ సాటర్డే బై A and B together if the number of chairs sold on Saturday is 60% more than the chairs sold on Friday by A and B together. ఫ్రైడే రోజు A and B ఎంత? 180 + 120 300. ఈ ఫ్రైడే రోజు కంటే సాటర్డే రోజు 60% ఎక్కువ. ఆల్రెడీ 300 100%. సో 60% మోర్ మీన్స్ 160%. 2 zeros 2 zeros క్యాన్సల్. 16 × 30 480. ఆప్షన్ బి.